ఆకుకూర పప్పుని ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఒకసారి ఈ విధంగా వేయించి పప్పు చేయండి, చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ చేతి వంట అండి. ఇలా చేసి ఒకసారి టేస్ట్ చూసారంటే ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ తినేస్తారండి, అంత బాగుంటుంది. మీలో ఎంత మందికి సంగట్లో ఆకుకూర వేసుకుని వేడి వేడిగా తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి పోపు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయల్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని టమాటాను కూడా వేసుకుని కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని దాన్ని కూడా పప్పు వేసుకున్నాను. వేసుకుని వీటన్నిటిని కూడా బాగా దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకొని ఇందులోకి పసుపుని ఉప్పుని అలాగే చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా పప్పునంతా కూడా బాగా మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుగ్గా మెదుపుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇలాగే తినేయొచ్చండి. దీన్ని పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై